#ask Dr. Johnards అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాంబాబు కే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత హెడ్ వాష్ అనేటువంటిది మీకు చేసిన సర్జరీ ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీని బట్టి డిపెండ్ అవుతుంది. బట్ జనరల్గా చెప్పాలి అంటే సర్జరీ చేసిన నెక్స్ట్ డేనే నేను హెడ్ వాష్ చేపిస్తాను. అంతేకాకుండా థర్డ్ డే నుంచే రోజుకి 2 సార్లు హెడ్ వాష్ చేయమంటాను. కానీ హెడ్ వాష్ అంటే మనం రెగ్యులర్గా షాంపూ వేసి తలంతా రుద్దుకొని చేసేలాంటి హెడ్ వాష్ కాదు. ఇది ఎంతో జాగ్రత్తగా చేసుకోవాల్సిన విషయం. స్కాల్ప్ మీద అప్పుడే ట్రాన్స్ప్లాంట్ జరుగుంటుంది కాబట్టి సింపుల్గా లో స్పీడ్గా ఉండే షవర్ కింద నించొని ఆ వాటర్ని స్కాల్ప్ మీద చాలా ఫ్లో అవ్వనివ్వాలి. మీ స్కాల్ప్ అంతా ఎప్పుడైతే వెట్ అయిపోతుందో అప్పుడు జాన్సన్ బేబీ షాంపూ కానీ లేదా మైల్డ్ షాంపూస్ కానీ తీసుకొని వాటితో నురగ క్రియేట్ చేసుకొని ఆ నురగని స్కాల్ప్ మీద జస్ట్ చేత్తో అప్లై చేయాలి. అంతేగాని రబ్ చేయడం కానీ మసాజ్ చేయడం కానీ చేయకూడదు. అలా అప్లై చేసిన నురగని అలాగే ఒక 2 మినిట్స్ వదిలేసి దాని తర్వాత మళ్ళీ షవర్ కింద నించోండి. ఆ వాటర్ని అలా ఫ్లో అవ్వనివ్వండి. ఇలా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి దాన్ని డ్రై అవ్వనివ్వండి. ఒకవేళ ఇంకా తడిగా ఉంది అంటే టవల్ తీసుకొని సింపుల్గా ప్యాట్ చేయండి. అంటే రబ్ చేయకుండా జస్ట్ ప్యాట్ డ్రై చేయండి. ఇలా కనుక జాగ్రత్తగా చేసినట్లయితే ఇన్ఫెక్షన్ రేట్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రాపర్గా కనుక హెడ్ వాష్ చేయలేదు అంటే మాత్రం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పొరపాటున మీరు రబ్ చేయడం వల్ల ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ కూడా డిస్లాడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది.